సాంగ్ పాడు నాతో పాటుగా. అడవిలో ఉన్నది ఒక చిలక, అడవిలో ఉన్నది వన్ ప్యారెట్, రివ్వుమంటూ వచ్చింది మరో ప్యారెట్, రివ్వుమంటూ వచ్చింది మరో ప్యారెట్. ఎట్నుంచి వచ్చిందో జాడ తెలియదు, ఇప్పుడెన్ను ఉన్నాయి చెప్పండి మీరు. అడవిలో ఉన్నాయి 2 ప్యారెట్స్, రివ్వుమంటూ వచ్చింది మరో ప్యారెట్, రివ్వుమంటూ వచ్చింది మరో ప్యారెట్. ఎట్నుంచి వచ్చిందో జాడ తెలియదు, ఇప్పుడెన్నో ఉన్నాయి చెప్పండి మీరు. ఓకే. అడవిలో ఉన్నాయి 3 ప్యారెట్స్, రివ్వుమంటూ వచ్చింది మరో ప్యారెట్, ఎట్నుంచి వచ్చిందో జాడ తెలియదు, ఇప్పుడెన్నో ఉన్నాయి చెప్పండి మీరు. ఓకే. అడవిలో ఉన్నాయి 4 ప్యారెట్స్, రివ్వుమంటూ వచ్చింది మరో ప్యారెట్. టోటల్ హౌ మెనీ ప్యారెట్స్ ఆర్ దేర్ చెప్పండి. ఫస్ట్ ఏమో 1 ప్యారెట్ ఉంది, అవునా? తర్వాత ఇంకొక ప్యారెట్ వచ్చి యాడ్ అయ్యింది, ఏమనాలి? యాడ్ అయ్యింది. అప్పుడు ఎన్ని అయినాయి? 2. నెక్స్ట్ యాడ్ అనదర్ ప్యారెట్ 3, యాడ్ అనదర్ 1, యాడ్ అనదర్ 1. ఒక్కొక్క ప్యారెట్ వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం? వాడి సింబల్ ప్లస్, వాడి సింబల్ ప్లస్, వాడేమి చేస్తాడు? వాడి సింబల్ ప్లస్, వాడి సింబల్ ప్లస్, వాడేమి చేస్తాడు? అమ్మ ఇచ్చిన ఫ్రూట్స్, నాన్న ఇచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసి చెప్తాడు. అమ్మ ఇచ్చిన ఫ్రూట్స్, నాన్న ఇచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసి చెప్తాడు. యాడ్ చేసి చెప్తాడు. అమ్మ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఎవరో కాముకుంటే వాళ్ళు వచ్చి 2 కార్డులు తీసుకోవాలి. ఒకటేమో అమ్మ ఇచ్చిన ఫ్రూట్ నెంబర్ ఉంటుంది, ఇంకోటేమో నాన్న ఇచ్చిన ఫ్రూట్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ ఛాన్స్ గోస్ టు కాముకునే వాళ్ళకే. సాత్విక్ 2 కార్డులు తీసుకో, నేను నచ్చిన కార్డులు ఏమైనా 2 తీసుకో. ఒకటి చూపించి నాకు. 8 1 9 1. అమ్మ ఇచ్చిన ఫ్రూట్స్ ఎన్ని? నాన్న ఇచ్చిన ఫ్రూట్స్ ఎన్ని? 6. 6 వాటిని కరెక్ట్గా అరేంజ్ చేసుకో. దాన్ని ఏమని చదవాలి? మళ్ళీ 8 కరెక్ట్ దగ్గర పెట్టు, చదువు సరే. అమ్మ ఇచ్చిన ఫ్రూట్స్, నాన్న ఇచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసి చెప్పి బోర్డు మీద. వాటిలో ఎన్నో? అమ్మేమో 8 ఇచ్చింది, ప్లస్ నాన్నేమో 6 ఇచ్చాడు. వాటిలో ఎన్నో చూడు. అమ్మ ఇచ్చిన ఫ్రూట్స్, నాన్న ఇచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసి చెప్తాడు. టోటల్ చూడమ్మా. వెరీ గుడ్. 14. Additions in first class, page number 63. Here ఏముంది చదవండి. అది 6 + 3. మనోజ్కి వాళ్ళ ఫాదరు ఏమన్నా 6 యాపిల్స్ ఇచ్చాడు. 6 కౌంట్ చేసేవరా? 6 యాపిల్స్.
ఒక చేతితో పట్టు. వాళ్ళ మదరు ఎన్ని ఆకులు ఇచ్చింది? 3. ఇంకో చేతితో పట్టుకో. ఆ చేతులు ఎన్ని ఉన్నాయి? 6. ఈ చేతులు ఎన్ని ఉన్నాయి? ఏడ్చినంటే ఏం చేయాలి? కలిపేసి మొత్తం ఎన్ని యాపిల్లో కౌంట్ చేసుకో. వాడు చెప్పనే. నైన్. రా, కమాన్, రైట్ 9. ఆ బోర్డు మీద 9 రాయాలి. అందదా? అందపోతే పక్కన రాయి. వెరీ నైస్. సంజనాకి వాళ్ళ ఫాదర్ లడ్డూలు ఎన్ని ఇచ్చాడు? 0 లడ్డూస్. 0 లడ్డూస్ ఎలాగేస్తావా? ఉన్నాయమ్మా 0. వాళ్ళ మదర్ ఎన్ని ఇచ్చింది? 4 కౌంట్ చే. ఇంకో చేతితో పట్టుకో. ఈ చేతులు ఎన్ని ఉన్నాయి? 0. ఆ చేతులు ఎన్ని ఉన్నాయి? ఎడిసినట్టు ఏం చేయాలి? కలిపితే టోటల్ లెక్క పెట్టుకో. ఎందుకు 4 ఏమంటే చెప్పు. వెరీ గుడ్. వాళ్ళ ఫాదర్ ఏమి ఇయ్యలే. ఎన్నమ్మా? 4 రాసుకో. 0 ప్లస్ 4. గీతలకి అక్కడ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? 0 గీత ఎట్లా గీస్తా? ఏం గీవా? 4 గీతలకి టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 రాసుకో. ఎన్ని గీతలు గీస్తావు? కిందనా? కింద ఎన్ని గీస్తావు? అంటే ఏం గీస్తావు? గీవా? మొత్తం టోటల్ ఎన్ని? 8. 5 plus 2. వెరీ గుడ్. డ్రా లైన్. కింద ఎన్ని గీస్తావు? టోటల్ ఎన్ని? 7. ఎన్నమ్మా? 7. రైట్ 7. లాస్ట్ ప్రాబ్లం. 4 plus 2. రంజిత్ కిందనా? టోటల్ గా లెక్క కౌంట్ చేసుకో. ఎన్ని? 6 రాసు. గుడ్. క్లాప్ కొడండి అమ్మా. ఇచ్చాడు. టోటల్ ఎన్ని? అమ్మేమో 3 balls ఇచ్చింది, నాన్నేమో 7 balls ఇచ్చి టోటల్ ఎన్ని? గుడ్. ఆ లెక్క చేయబోర్డు మీద నువ్వే నోట్ చేసుకోవాలి. ప్రాబ్లం 3 plus 7 ఎట్లా చేస్తావు చెయ్యి. టోటల్ బాల్స్ అని లెక్క పెట్టుకో. ఎన్నమ్మా? రాసుకో. 10 balls. ఓకే. సెకండ్ ఛాన్స్. మనోజ్ 2 cards తీసుకో ఏమైనా. ఇప్పుడు ఎట్లా చదువు చెప్పండి. ఎట్లా చదువుతాం? దీనికి ఎవరు స్టోరీ చెప్తారు? చెప్పురా. ఇచ్చాడు. టోటల్ ఎన్ని? బోర్డు మీరు రాసుకొచ్చాయి. 9. సైలెన్స్ ఉండాలి. మళ్ళీ వేస్తా. సైలెంట్ కొట్టేస్తా. ఏమొచ్చింది మనోజ్? ఏమొచ్చింది ఆన్సర్? 10. అగైన్ ఆన్సర్ పెట్టిన తర్వాత 8 plus అనాలి.
8 ప్లస్ 5. దీనికి ఎవరు స్టోరీ చెప్తారు? సార్ చెప్పమ్మా. అలా అమ్మనేమో 8 కేకులు ఇచ్చింది. 8 కేకులు ఇచ్చింది. గుడ్. అలా డాడీ ఏమో 5 కేకులు. 5 కేకులు. టోటల్ ఎన్ని? ఈమె ఫింగర్స్ తో కౌంట్ చేసుకుంటుంది. వెరీ గుడ్. ఆయన గీతలు గీసి చేస్తాడు. 8 ప్లస్ 5. ఏంటి బాబు? 5 1 0 మధ్యలో ప్లస్ పెట్టమ్మా. 5 ప్లస్ ఏమవుతుంది చెప్పండి? 5 ప్లస్ దీనికి ఎవరు స్టోరీ చెప్తారు? చెప్పురా. 5 బాల్ ఇచ్చాడు. అస్తమానం బాల్లేనా? బనానా అనుకుందాం. ఏమైపోయింది? 5 బనానాస్ ఇచ్చాడు. వాళ్ళ అమ్మ ఏమో 0 ఇచ్చింది. అంటే వాళ్ళ అమ్మ ఇచ్చిందా? టోటల్ ఎన్ని? వెరీ గుడ్. నువ్వు చెప్పకు, వాడు చేయని. ఎట్లా 6 చూపించు నాకు. 5 1 ఎందుకు వేస్తే ఇక్కడ 1 ఉందా? అక్కడ 1 ఉంటే 1కి గీయాలి. అక్కడ ఏముంది? అక్కడ 0 ఉంటే గీస్తావా? గీయకూడదు. అప్పుడు ఎన్ని మిగులుతాయి? 5 1. ఓకేనా? తీసుకో. చదువు వస్తారు. ఏముందో 4 ప్లస్ దీనికి స్టోరీ ఎవరు చెప్తారు? జస్వన్ చెప్తావా? చెప్పు. టోటల్ ఎన్ని? ఆ ప్రాబ్లం చే. ప్రతిసారి యాప్లు అనుకోవద్దు. రకరకాల పళ్ళు పేరు మార్చండి. యాపిల్స్ ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి, ఆరెంజెస్, లేకపోతే చాక్లెట్లు, బిస్కెట్లు, మామిడి పళ్ళు, జామకాయలు, ఏమైనా పిలుస్తా. కాము కూర్చొని పిలుస్తా. నువ్వు కౌంట్ చేసుకో. మీరు మాటలు వస్తున్నాయి కాబట్టి పిల్లలను సైలెంట్గా ఉండేలా పిలుస్తాను. అవేది మాకు చూపించు. మధ్యలో ప్లస్ పెట్టమ్మా. దాన్ని ఎవరు చదువుతారు? ఎవరు చదువుతారు? 0 ప్లస్ 8. దీని స్టోరీ ఎవరు చెప్తారు? మనోజ్. ఫస్ట్ ఏమో 0 అనగా 0 చెప్పాలి. అమ్మనా 8 నాన్న కూడా 8 ఇక్కడ ఏముంది? ఇక్కడ 0. సరే చెప్పు. నువ్వు చెప్పు మరి. టోటల్ ఎన్ని చేయాలి? ఎన్ని? 8. 0 ప్లస్ 8, 0 ప్లస్ 7, 0 ప్లస్ 4, 0 ప్లస్ 6, 0 ప్లస్ 9. అట్లా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని 2 కార్డులు ఓపెన్ చేసి మాకు చూపించు. ఓకే. మధ్యలో ప్లస్ పెట్టు. ఉండి ఎవరు కాముకుంటే వాళ్ళు నెమ్మ చదవండి. చదవాలి. అది 2 ప్లస్ 6. దీనికి స్టోరీ ఎవరు చెప్తారు? వెరీ గుడ్. టోటల్ 2 ప్లస్ 6 చేయమ్మా. నెంబర్ చెప్పాలి. 4 1 మధ్యలో ప్లస్ పెట్టు. చదువు. వెరీ గుడ్. 4 ప్లస్ 5. దీనికి ఎవరు స్టోరీ చెప్తారు? చెప్పండి సంజన. 4 ఏమో వాళ్ళ నాన్నేమో 4 సపోటా పళ్ళు 4 ఇచ్చాడు. గుడ్. 5 ఏమో వాళ్ళ అమ్మ 5 సపోటాలు ఇచ్చింది, క్యారెట్లు ఇచ్చింది. టోటల్ రాయమ్మ. ఎన్ని రంజిత్ సత్యాలు వాటి ప్లస్
నెంబర్ చదవండి ఒకసారి. చదవాలి. నువ్వు చదువు కిరణ్. 5 plus 9. వెరీ గుడ్. దీనికి స్టోరీ ఎవరు చెప్తారు? చెప్పమ్మా మిత్రవిందా. బాగుంది. వాళ్ళ అమ్మని 5 చాక్లెట్లు ఇచ్చింది. నాన్నేమో 9 చాక్లెట్లు ఇచ్చింది. పాటలు ఎన్ని రాయం కిరణ్. జస్వత్ ఏమనుకోవచ్చురా? లేకపోతే బుక్కులు అనుకోవచ్చు, పెన్సిల్ అనుకోవచ్చు, సైకిల్ అనుకోవచ్చు. వాళ్ళ నాన్న 5 సైకిల్ కొన్న క్యారెట్స్ అయినా అనుకోవచ్చు. ఎవరది? సమోసాలు అయినా పర్వాలేదు, బజ్జీలు సమోసాలు ఏమైనా సరే, ఉల్లి బజ్జీ, గుడ్లు, మిరపకాయ. సరే ఇది తప్పు చేస్తాడు కట్టుకోండి. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే వాడు తప్పు లెక్క కట్టాడు. ఏందమ్మా? వెరీ గుడ్. 14 క్లాస్ కొట్టండి. మనం ఎంత వదిలినా కరెక్ట్గా చేసాడు. రైట్. సైలెంట్గా ఉంటే ఓకే. మధ్యలో ప్లస్ పెట్టాము. నువ్వు ఆ నెంబర్ చదవాలి మీరు. ఎంత? నువ్వు చదువు కిరణ్. నెంబర్ చూడు, ఇక్కడ చేతిలో 5 ఉంది ప్లస్. ఓకే. దీనికి స్టోరీ ఎవరు చెప్తారు? శ్రీనిత్య చెప్పమ్మా. 5 సైకిల్ కొన్నాడు. అమ్మోయ్. అమ్మా, వాడి ఇంట్లో మొత్తం ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి చూద్దాం. మీ నాయన నీకు చూద్దాం టోటల్ ఎన్ని. నువ్వు చెప్పకూడదు, వాడికి ఎదురు ఇచ్చేస్తాడు. మీ నాయన నీకు 4 సైకిల్ కొన్నాడు. అమ్మేమో 5 బైసికిల్స్. మొత్తం నీది 2 ఉన్నాయో బైసికిల్ కొను చెప్పు మాకు. ప్లస్ ఎక్కడే పెట్టాలరా? ఓకే. అరే సైలెన్స్. వాడు మొత్తం ఎన్ని సైకిల్ లెక్క పెట్టుకుంటుంటాడు. అమ్మా 9 బైసికిల్ రా. 9 బైసికిల్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ముందు ప్రాబ్లం చదివస్తారు. గెట్ ద ప్రాబ్లం. ఓకే. వాట్ ఈస్ ద ఆన్సర్? Verify the 56 among 3. Circle it. Ata 39. Right here 39. And also fill in the box. Next chance. Okay, and the next chance. ప్రాబ్లం చదువు సార్. 50 plus 34. ఫస్ట్ 1's ప్లేస్ చేస్తావు, 10's ప్లేస్? 1's. ఆన్సర్ ఈస్ 49. ఎటమ్మా? 40. ఎంతమ్మా ఆన్సర్? ప్రాబ్లం చదువు ఒకసారి. 62 plus 25. ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? అంటే ఎడిషన్ అంటే ఏంటో ఒక చిన్న అర్థం చెప్పమ్మా. మా అమ్మ 62 బుక్కులు తెచ్చింది. గట్టి చెప్పు. 62 బుక్కులు తెచ్చింది. మా నాయనేమో 25 బుక్కులు తెచ్చింది. 25 బుక్ తెచ్చాడు. టోటల్ ఏమో 87. ప్రాబ్లం చదవమ్మా. ఈజ్ ఈక్వల్ టు 34 plus 40 is 77. అంటే అర్థమేంటి? నాకు అర్థమేంటి చెప్పమ్మా ఒకసారి. గట్టి చెప్పాలి. 34 జాగ్రత్త. 40
మీ మమ్మీ 42. తెచ్చింది టోటల్ Total 77. గట్టి చెప్పాలమ్మా. రైట్. ప్రాబ్లం చదువు. 26. ఇజ్ ఈక్వల్ టు 38. అంటే అర్థం ఏంటమ్మా? మా డాడీ మీ డాడీ 12 apples తెస్తే మా మమ్మీ ఏమో 26 apples తెస్తే మొత్తం 38. వెరీ గుడ్. ఎడ్సిన్ అంటే మొత్తం. గుడ్ గర్ల్. ప్రాబ్లం చదవమ్మా. 40 plus 63. ఇజ్ ఈక్వల్ టు 77. అంటే అర్థం ఏంటమ్మా? మా అమ్మ 14 apples. అందరు యాపిల్లేనా? అందరు అమ్మలు యాపిల్. ఇంకో పండు పేరు మార్చి సొంతంగా ఆలోచన చెయ్యాలి. మా అమ్మమ్మ 14 మ్యాంగోస్ తెచ్చింది. మా తాత 63 గ్రేప్స్ తెచ్చాడు. టోటల్ 77. మీ తాత ఏం తెచ్చాడు? 63 ఏం తెచ్చాడు? గ్రేప్స్. ఆహా, ఓకే. టోటల్ 77. నందిని ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? ఎంత వచ్చింది ఆన్సర్? ప్రాబ్లం చదువు ఒకసారి. 35 plus 21. ఇజ్ ఈక్వల్ 56 అంటే అర్థం చెప్పు. మా నాన్నమ్మ 28 బనానాస్. ఎన్ని 35 బనానాస్. తెచ్చింది. మా డాడీ 21 యాపిల్స్ తెచ్చిండు. టోటల్ 56. టోటల్ ఫ్రూట్స్ 56. వెరీ గుడ్. నెక్స్ట్ 25 plus 40. ఆన్సర్ ఎంత చూడు. ఆన్సర్ ఎంత వచ్చింది? 65. అంటే అర్థం ఏంటి? మా డాడీ నాకు 35 పతంగులు ఇస్తే, అమ్మోయ్. మా అమ్మ కొన్ని పైసలు ఇస్తే నేను 40 పతంగులు. నువ్వు కొనుక్కున్నావు 40. టోటల్ 65. వెరీ గుడ్. నీ సొంతంగా ఆలోచన చేసావు. గుడ్ బాయ్. నెక్స్ట్ ప్రాబ్లం చదువు. 55. 6 plus 9 ఎంత? 15. 15 ఈజ్ రైట్ ఇయర్. 10th ప్లేస్ లో ఉన్న 8 plus 3 ఎంత? 11. ఒక అబ్బాయి ఆన్సర్ ఇట్లా రాశాడు. ఇది రైట్ తప్ప? రాంగా. 6 plus 9 ఎంత? 15 రాశాడు. 8 plus 3 ఎంత? మరి రైట్ రాశాడు కదా. క్యారింగ్ ఇవ్వాలా? క్యారింగ్ ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో ఎవరు చెప్తారు వివరంగా? ఎవరు కాముకుంటే వాళ్ళ ఛాన్స్. 2 digit నెంబర్స్ ఉంటే ఏం చేయాలి? ఏది క్యారింగ్ ఇవ్వాలి? 1 plus ఉన్నది. 1 plus క్యారింగ్ ఇవ్వాలి. వెరీ గుడ్. 1 space లో ఏం రాసుకోవాలి? 5 ఎందుకు రాసుకోవాలి? 5 1 plus కాబట్టి 1 plus లో రాసుకోవాలి. 10th plus కాబట్టి 1 క్యారింగ్ ఇవ్వాలి. వెరీ గుడ్. 6 plus 9 ఎంతమ్మా? 8 plus 3 లెక్క రైట్ తప్పది. ఏం తప్పు జరిగింది? ఏది టెన్స్ ఏది వన్స్? ఓకే. వచ్చిన ఆన్సర్ 15. ఆయన ఏం చేశాడు? 15 అంతా 1 space లో పెట్టాడు. ఈ చైర్స్లో ఫస్ట్ ప్లేస్ ఏమన్నావు? 1. సెకండ్ ఏమన్నావు? 1 space ఏం చేశాడు ఆయన? అప్పుడు నువ్వేం చేస్తావు? ఓకే. ఒక 10 ఎత్తి 10th ప్లేస్లో పెట్టి 10 తీసి 10th ప్లేస్లో వేసాయి కాబట్టి కుడి పేరు ఏం పేరు?
ఒక్క 10 క్యారింగ్ వచ్చింది, అవునా కదా? ఒక్క 10 ఎత్తావు, అందుకే 10th ప్లేస్లో అక్కడ 1 క్యారింగ్ ఇచ్చావు. 1 + 8 ఎంత? 9 + 3 ఆన్సర్ ఈస్ యూనిట్ లేదు రైట్. మరి దగ్గర రైట్, వెరీ గుడ్. కంప్లీట్ చరణ్, కంప్లీట్. ఓకే, దివ్యశ్రీ చూద్దాం. 4 + 8 12. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? అమ్మా ఓకే, ఈ ప్రాబ్లం చెక్ చేయడానికి ఇద్దరిని, అనిల్ అండ్ శ్రీతేజ. చెక్ ది ప్రాబ్లమ్స్. రైట్ అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చదువు. నీది ఏం ప్రాబ్లం అది? 99 + 77. ఓకే, ఆ ప్రాబ్లం చెక్. అనిల్, ఆ ప్రాబ్లం రైటా? నెక్స్ట్ నీ ప్రాబ్లం ఎంత చదువు. ఓకే, ప్రాబ్లం చెక్. ఆన్సర్ ఈస్ 176. ఎలా చేసావు ఎక్స్ప్లెయిన్ చేయి. ఎలా చేసావు లేక ఎక్స్ప్లెయిన్ చేయాలి. 9 + 6 16 వచ్చింది. 1 + 10 ప్లేస్ క్యారింగ్ ఇచ్చారు. క్యారింగ్ ఇస్తే టోటల్ 17 వచ్చింది. ఓకే, వెరీ గుడ్. గట్టి చెప్పి. 150. వెరీ గుడ్. 75 + 86 151. అంతేనా? రైట్ ఆన్సర్. రైట్ తప్ప? అనిల్ చేసింది రైట్ తప్ప చెక్ చేయమ్మా. 1 మిస్టేక్, 2 మిస్టేక్, 3 రైట్ కాబట్టి స్టార్ట్. ఓన్లీ 2 రైట్. యు ఆర్ నాట్ ఎ స్టార్. స్టార్ట్. కమ్ ఫాస్ట్, టైం అయిపోతుంది. స్టాప్ రైటింగ్ అంటే నాకు. స్టార్ట్. 5 రైట్. స్టార్ట్. ఫస్ట్ మిస్టేక్. 4 రైట్. స్టార్ట్. మిస్టేక్. 4 రైట్. స్టార్ట్. Only 2 right, not a star. One mistake. 4 right, star. Very good. Harish. 5 right, star. One first mistake. Okay. 4 right, star. Tirupati. First dida, right. Second one right. Third one wrong. Fourth one wrong. One mistake. Nine. Come on, మనకి అది కంప్లీటా? ఓకే, మీ గ్రూప్ మీరు చూసుకోండి. గ్రూప్ లీడర్ ఏమో తన ఆన్సర్ చూసి మీ ఆన్సర్ చెక్ చేస్తుంటాడు, మార్కులు వేస్తాడు. మీ గ్రూప్కి వచ్చిన అన్ని మార్కులు యాడ్ చేసి చెప్పాలి నాకు లాస్ట్లో. గ్రూప్ లీడర్ ది రెస్పాన్సిబిలిటీ. మీ గ్రూప్ టోటల్ చెప్పాలి నాకు కంప్లీట్ అయితే. కంప్లీట్ అయిపోయే గ్రూప్స్లోనే
అది కంప్లీట్. ఓకే మనకాటి నీ టోటల్ ఎన్ని వచ్చాయి మీ గ్రూప్ టోటల్ అందరూ కలిపి 28 బై ఎంతమంది ఉన్నారు మీరు 4తో డివైడ్ చేస్తే ఇంచుమించుగా 4 7 జా 28. నీ 7 మార్క్స్ వచ్చాయి నీ గ్రూప్కి. నెక్స్ట్ పీ కార్తీ గ్రూప్ టోటల్ ఎన్ని నీకు 40 బై 4.